ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రాబోతున్నటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్ అనేది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అండి. అయితే దీంట్లో ఎన్ని పోస్టులు ఉంటాయంటే సుమారుగా 50,000 పోస్టులు ఉంటాయి. అయితే ఇంకా నోటిఫికేషన్ అనేది రాలేదు. మేబీ నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అయితే దీని క్వాలిఫికేషన్ ఏంటంటే 10th పాస్, కేవలం 10th క్లాస్ అర్హతతో కేంద్ర ప్రభుత్వంలోని కానిస్టేబుల్ సాధించే గొప్ప అవకాశం. అయితే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. అయితే దీనికి ఏజ్ లిమిట్ ఎలా ఉంటుందంటే 18 to 23 జనరల్ కట్ ఆఫ్, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అయితే చాలామంది 10th క్లాస్ పాస్ అయిపోయి తర్వాత మేము కూడా ప్రభుత్వ ఉద్యోగానికి దేనికైనా ప్రిపేర్ అవ్వచ్చు అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అయితే మరి అప్కమింగ్ నోటిఫికేషన్ అంటున్నారు కదా, ఈ నోటిఫికేషన్ రాకముందే మనం కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అయ్యింది. నోటిఫికేషన్ తర్వాత మనం రివిజన్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. అయితే మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో న్యూ బ్యాచ్ స్పెషల్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మీద న్యూ బ్యాచ్ అనేది నవంబర్ 1st తారీఖున స్టార్ట్ అవుతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, న్యూ బ్యాచ్ అనేది నవంబర్ 1st తారీఖున ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేము చేసింది 10th క్లాసే, మేము దానికైనా ప్రిపేర్ అవ్వచ్చు అంటే ఖచ్చితంగా మీరు ఎస్ఎస్సి కానిస్టేబుల్ జాబ్కి ప్రిపేర్ అవ్వచ్చు. అయితే దీంట్లో మీకు ఉన్నటువంటి రిటన్ ఎగ్జామ్ సంబంధించి కానీ తర్వాత ఈవెంట్స్, ఫిజికల్ ఈవెంట్స్ గురించి కానీ రెండింటికి మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి మేము కూడా జాబ్ సాధించాలి, మేము కూడా ఏదన్నా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మీ బంధువులు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసి వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించేటట్టు మీరు వారిని మెంటల్గా ప్రిపేర్ చేయండి. ఓకేనా? మిస్ చేసుకోవద్దు. మన న్యూ బ్యాచ్ వచ్చేపాటికి నవంబర్ 1st తారీఖున స్టార్ట్ అవుతుంది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.